హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు వరల్డ్. ఈ మధ్య సోషల్ మీడియాలో ఎలాంటి కంటెంట్ అయినా సరే పర్లేదు, చేసేద్దాము, వైరల్ అయిపోద్దాము అనే విధంగా మారిపోయింది. అయితే ఆ బాలుడు 8వ తరగతి చదువుతున్నాడు. ఇప్పుడు నేను చెప్పబోయే అబ్బాయి. ఇక ఆ బాలిక 9వ తరగతి చదువుతుందట. సరిగ్గా చెప్పాలంటే అది 14 ఏళ్ళు, అతడికి 13 ఏళ్ళు. తెలిసి తెలియని వయసులో ఈ కలిగిన ఆకర్షణ ఏదైతే ఉంటుందో ఇద్దరు కలిసి బతకాలని అనుకున్నారు. ఇంట్లో నుంచి ఎవరికీ చెప్పుకోకుండా పరారైపోయారు. కట్ చేస్తే విజయవాడలో బస్ ఎక్కి హైదరాబాద్లో దిగారు. కృష్ణలంక ప్రాంతానికి చెందిన ఈ మైనర్లకు చివరిగా ఏం జరిగింది అంటే, విజయవాడలోని కృష్ణలంక ప్రాంతానికి చెందిన ఇద్దరు మైనర్లు ఇంట్లో నుంచి పరారైపోయి బయటకు వచ్చారు. మొదటిగా స్కూల్కి వెళ్తున్నానని చెప్పింది అమ్మాయి. ఇక బాలుడు ఇంట్లోకి వెళ్ళింది. ఆ రోజు బాలుడు పుట్టినరోజు కావడంతో ఇద్దరు కేక్ కట్ చేసి ఇక సాయంత్రం అయ్యేసరికి 10,000 చేతిలో పట్టుకొని ఓ ఫోన్తో హైదరాబాద్ బస్ ఎక్కారు. స్కూల్ సమయం ముగిసినా సరే ఇంకా ఈ పిల్ల అంటే ఇంటికి రావట్లేదు ఏంటి అని చెప్పి తల్లిదండ్రులు పాఠశాల సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. స్కూల్కి కూడా రాలేదని చెప్పారనమాట. అయితే ఆమె స్నేహితుల నుంచి కూడా ఎలాంటి సమాచారం రాకపోవడంతో కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కంప్లైంట్ స్వీకరించి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఆ ప్రాంతంలోని సీసీ కెమెరాలను పరిశీలించారు. సదరు బాలిక స్కూల్ యూనిఫామ్లో బాలుడితో కలుసుకున్న ఆ దృశ్యాలు ఏవైతే ఉన్నాయో అవి కనిపించాయి. ఇందులో బాలుడు తల్లిదండ్రులు కూడా స్టేషన్కి ఫిర్యాదు మేరకు వచ్చారు. అంటే అబ్బాయి కూడా కనిపించట్లేదు కదా మరి. ఇక ఇద్దరు కలిసి వెళ్ళినట్లుగా తేలిపోయింది ఆ సీసీ ఫుటేజ్ ద్వారా. ఇక బాలుడు తీసుకెళ్లిన ఫోన్ స్విచ్ ఆన్ చేయడంతో ఆ లొకేషన్ హైదరాబాద్లో ఉన్నట్లు గుర్తించారు. వెంటనే హైదరాబాద్ బయలుదేరారు పోలీసులు. బుధవారం రాత్రి 10 గంటలకు హైదరాబాద్లోని వనస్థలీపురంలో దిగిన మైనర్లు ఆటోలో తుక్కుగూడకు వచ్చారు. ఇల్లు అద్దెకు దొరుకుతుందేమోనని వెతగ్గా వారిని గమనించిన ఓ ఆటో డ్రైవర్ ఇద్దరిని తన ఇంటికి తీసుకెళ్లి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వెంటనే తల్లిదండ్రులకు సమాచారం కూడా ఇచ్చాడు. ఇంతలో పోలీసులు సైతం అక్కడికి చేరుకోవడంతో వారిని అదుపులోకి తీసుకొని విజయవాడకు తిరిగి తీసుకొచ్చారు. ఈ విధంగా తెలిసి తెలియని వయసులో అసలు ఏం చేద్దాం అనుకున్నారు, ఇక్కడ ఉండి ఎలా సంపాదిద్దాం అనుకున్నారు, ఏ విధంగా జీవితాన్ని గడుపుదాం అనుకున్నారో తెలియదు, కానీ అనుకున్నారు, బస్సు ఎక్కారు, వచ్చేసారు. ఏదైనా అయితే పరిస్థితి ఏంటి, తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు ఏంటి అనేది కూడా ఒక పక్క గమనించుకుంటూ ఉన్నారు అంటే ఇలాంటి ప్రమాదాలు అనేవి రావు అనేది, ఇలాంటి సమస్యలు ఏవి రావు అనేది నేడిషన్ చెప్తున్నమాట.